మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించి చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తుందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీని తెచ్చారన్నారు. అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గట్టిగా పనిచేసినాయి, నిలబడగలిసినాయి, ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలోనే జరిగిపోయింది. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలోనే జరిగింది, దేశంలోనూ కూడా జరిగింది. అంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పని చేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసినాం. ఐఏఎస్ అధికారుల్ని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం. కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేశారు, గాలికి వదిలేశారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు, వాళ్ళు ప్రజల్ని నిలువుదోపిడీ చేసేస్తున్నారు. కరోనా వచ్చి కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతే ఆ చనిపోయాడనే బాధ కంటే మిగిలిన వారు, కుటుంబంలో మిగిలిన వారిని ఆర్థికంగా హాస్పిటళ్ళు దొలిచేసి మిగతా సభ్యుల్ని మానసికంగాను ఆర్థికంగాను భవిష్యత్తు లేకుండా చంపేస్తున్నారన్నటువంటి ఆవేదన ప్రజల్లో వ్యక్తమైంది. నిజానికి నేను కూడా చాలా కాలం శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక ప్రభుత్వాల్లో పనిచేశాను. నాకు కూడా అదే అభిప్రాయం. ఇప్పటికీ భారతదేశంలో, మన రాష్ట్రంలో వైద్యం అనేది మనం సరిగా చేయలేకపోతున్నాం. ఇచ్చేస్తున్నాం, ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు దోచుకోండి అని వదిలేస్తున్నాం. ఇంత ప్రభుత్వాలు కలిగి 80 సంవత్సరాలు స్వాతంత్రానంతరం అనుభవం కలిగి నేడేమో మీరు ఇష్టానుసారం దోచుకోండి, మీ ఇష్టం అన్నటువంటి స్వతంత్ర రాజ్యంలో ఇచ్చేస్తే ఇది ప్రభుత్వాలకి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి ధర్మమేనా అడుగుతున్నాను. మనకున్న రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల ఆరోగ్యం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది నీ విధి, నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూకు బాధ్యతల్లో ఇదొక బాధ్యత. ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత. అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు? మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అన్నది సెకండరీ. విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే ఎలాగా? దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే ఎలాగా? ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి 9 కళాశాలలు గడిచిన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి కాలేజీలు ఏ ప్రాతిపదికన చేశారు? 26 జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఏ జిల్లాకైతే ఆసుపత్రి అవకాశం లేదో, ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్యం అందించడం కష్టమవుతున్నటువంటి జిల్లాలను ఐడెంటిఫై చేసి ఆ జిల్లాల్లో ఈ కాలేజీలన్నీ ఇవ్వడం జరిగింది. సుమారు 17 కాలేజీలు శాంక్షన్ తీసుకురావడం, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్కీమ్ ద్వారా వచ్చినటువంటి కొన్ని కాలేజీలు అయితే, మిగతావన్నీ మనం ప్రభుత్వమే ఒక సిస్టమేటిక్ పద్ధతిని అనుసరించి ఈ కాలేజీలు నడవడానికి అవసరమైనటువంటి విధానాన్ని రూపొందించి, ఆ విధానం అంటే ఏంటంటే 50% సీట్స్ 15,000 రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా, అదే 35% కోటా సీట్లు 15 లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి, ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి 15%వి 20 లక్షలు చెల్లించేటట్టుగా
హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ని రూపకల్పన చేయడం జరిగింది. కాలేజ్ 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 అని అంటారు. కాలేజ్ అసలు కాదు. ఆ కాలేజ్ ఎక్కడవుతుంది? మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది. అది కాలేజేనా? కాదు, ఆసుపత్రి. విద్యార్థులకి, వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా మనం చూడాలి. కానీ మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుంటారో చెప్పండి. ఈ భారం మేము మొయ్యలేము అనే కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా. ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తుంటారు మీరు? వాళ్ళు చేయగలరని ఎలాగనుకుంటున్నారు? అంటే మీరు జనం దగ్గర డబ్బు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బోధన ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉంటే ఎలా? 80 సంవత్సరాలు చూశారు. ఇప్పుడైనా ఒక బోధన ఆసుపత్రి వస్తుంది, మాకు గవర్నమెంట్ ఆసుపత్రి వస్తుంది అని చూస్తే